ఇది నా ప్రపంచం, నేనొక్కడే, నాకే పేరు రావాలి, అన్నీ నాకే కావాలి, అన్నీ నేనే అని చెడుగా ఆలోచిస్తే పతనం ఎలా ఉందో అర్థమైందిగా. నీలో ఉన్న అహంకారం, స్వార్థం ఎప్పుడైతే దూరంగా పెడతావో అప్పుడే నీకు మనిషి అంటే ఏంటో తెలుస్తుంది. మనందరం ఆలోచిస్తుంటాం, నేను ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయలేకపోతే మళ్ళీ రాదు అంటూ ఉంటారు. అలా ఎంజాయ్ చేస్తే అది ఆ నిమిషమే ఉంటుంది, అది ఆ క్షణమే ఉంటుంది. అదే అందరి గురించి ఆలోచిస్తే లైఫ్ లాంగ్ అది గుర్తుండిపోతుంది. ఒక్క నిమిషం ఎంజాయ్మెంట్ కోసం లైఫ్ లాంగ్ హ్యాపీనెస్ ను కోల్పోతున్నాం. మంచిగా ఆలోచించి నలుగురికి హెల్ప్ చేస్తే, మన ఫ్యామిలీ, మన సొసైటీ, మన కంట్రీ, మన వరల్డ్ అని జీవిస్తే ప్రపంచం అంటే ఏంటో తెలుస్తుంది. యూనిటీ పవర్ అంటే ఏంటో తెలుసా? ఒకరి గురించి ఒకరు తెలుసుకోవటం, హెల్ప్ చేసుకోవడం, సర్వీస్ చేసుకోవడం వల్ల కాన్ఫిడెన్స్, నమ్మకం, కాన్ఫిడెన్స్ పెరగడం వలన అందరూ హ్యాపీగా బ్రతుకుతారు. యూనిటీ లేకపోతే ఒకరి మీద ఒకరికి నమ్మకం పోవడం, నెగ్లెక్ట్ చేసుకోవడం, డిఫరెంట్ ఒపీనియన్స్ రావడం, అవసరాలు వేరైపోవడం, ప్రెజెంట్ ఫ్యూచర్ టెక్నాలజీ గురించి ఆలోచించకపోవడం, ఇలా అన్ని రాంగ్ డైరెక్షన్ లోనే వెళ్ళిపోతాయి. అప్పుడు ఈ ప్రపంచమే అంతమైపోతుంది. ప్రపంచంలో ఉన్న 700 కోట్ల జనాభా అందరూ వాళ్ళ మనసులో ఉన్న అహంకారం, అసూయ, స్వార్థం, కోపం, నేనే అనే ఫీలింగ్ లేకుండా, నీది ఏ దేశము, నీది ఏ మతము, నీది ఏ భాష, నీది ఏ కులము అనే భేదం లేకుండా అందరూ ఒక్కటే అనే భావనతో యూనిటీగా జీవిద్దాం. ముఖ్యమైన అన్ని మతాలు కలిసి జీవించడానికి భారతదేశం ఒక సజీవ ఉదాహరణ.